కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్కి అయితే వెల్కమ్ అండి. ఈరోజు ఎపిసోడ్లో మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వ్యూవర్స్ అందరికీ, చూస్తున్న ఉమెన్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పైరింగ్ ఉమెన్ అనగానే మాకు తెలిసిన పర్సన్లో మీరు ముందు ఉంటారు. అండ్ చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫినాన్షియల్గా కూడా ఉమెన్ చాలా అహెడ్ అయ్యారు ఇప్పుడు. అవును, చాలా చేంజెస్ వచ్చాయి. సింపుల్గా నేను మెన్షన్ చేస్తాను. పాస్ట్ లో ఏ విధంగా ఉండేది పరిస్థితులు, ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండబోతున్న సిచ్యువేషన్స్, ప్రెసెంట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాస్త ఉమెన్ గురించి ఓవరాల్ ఎపిసోడ్ మాకు ఇస్తారా? అవునండి, షూర్ అండి. సో ట్రెడిషనల్లీ మనం స్టార్ట్ చేస్తే, సో ఉమెన్లోనే మెన్ ఉన్నారు, సో మనం ఇగ్నోర్ చేయకూడదు. సో విల్ స్టార్ట్ విత్ దెమ్. అప్పట్లో ఏంటంటే అసలు ఫైనాన్షియల్ అంటే సెక్యూరిటీ, మొత్తం ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలన్నా, లేకపోతే వాళ్ళ గ్రోత్, మొత్తం ఫ్యామిలీ గ్రోత్ రెస్పాన్సిబిలిటీ అంతా ఆయనదే. ఆయనే మొత్తం వాళ్ళకి సెక్యూరిటీ దగ్గర నుంచి గ్రోత్ వరకు మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళండి. ఇప్పుడు అలా లేదు. సో నా బోత్ ఆర్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్, అన్నీ షేరింగ్ చేసుకుంటున్నారు. అలానే డ్రీమ్స్ కూడా ఇద్దరు షేర్ చేసుకొని అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదైతే మనం తప్పకుండా అది మనం గమనించాలి. సో వాళ్ళ బర్డెన్ అయితే కొంచెం తగ్గించారు. మెన్ ఒక్కరే కాకుండా వీళ్ళు కూడా, మేము హెల్ప్ చేస్తాము ఫైనాన్షియల్గా, వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ మన గోల్స్ కోసం అన్నట్టుగా మనకి కనిపిస్తుందండి. బట్ ఏమవుతుందంటే లైక్ సమ్ కేసెస్లో ఏంటంటే ఇలా కొంతమంది లేడీస్ ఉన్నారు. కొంతమంది లేడీస్ ఎలా ఉన్నారు అంటే స్టిల్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఫైనాన్సెస్లో ఏం జరుగుతుందో కూడా తెలియని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో అది ఇంకొంచెం మారాలండి. కొంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా దగ్గర కూడా కన్సల్టేషన్కి వచ్చారనుకోండి, ఒక 10 కన్సల్టేషన్స్లో హస్బెండ్తో పాటు వైఫ్ వచ్చిన వాళ్ళు ఇద్దరే ఉంటారు. అంటే 20% ఓన్లీ ఆర్ కమింగ్ విత్ దేర్ వైఫ్స్. మిగతా 80% అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దట్ హ్యాస్ టు బీ చేంజ్డ్. వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీ ఫైనాన్సెస్లో ఓన్లీ మెన్ కాకుండా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుందండి. సో దట్ యూ నీడ్ నాట్ గెట్ సర్ప్రైజెస్. ఉమెన్కి అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లేకుండా ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫైనాన్సెస్ గురించి తెలుసుకున్నారనుకోండి, దే కెన్ బీ అలర్ట్. స్పెండింగ్ విషయంలో వాళ్ళకి తెలియకుండా స్పెండ్ చేస్తారు పాపం. అంటే మెన్ వాళ్ళు షేర్ చెయ్యరు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ లోన్స్ ఉన్నాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు కూడా. సో వాళ్ళకి కన్వే చేయకపోవడం వల్ల ఉమెన్ ఏం చేస్తారంటే దే టెన్ టు స్పెండ్ బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఫైనాన్సెస్లో ఏం జరుగుతుందో తెలియక. సో ఎప్పుడైతే వాళ్ళకి కానీ తెలుసుకున్నారనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఉమెన్ అండ్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ అనేది మనకి కనిపిస్తుంది. అలానే నెక్స్ట్ ఇంకొక అంటే పెయిన్ఫుల్ అంటే ఒక పాయింట్ ఏంటంటే, కాంప్లెక్స్ పాయింట్ ఏంటంటే, ఎవరి శాలరీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు. జనరల్గా ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఉమెన్కి కొంచెం ప్రోగానే నేను మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళని అడ్రస్ చేయాలి కాబట్టి. సో ఎవరైతే శాలరీ ఎక్కువగా, ఉమెన్ శాలరీ ఏంటంటే ఇంట్లో ఉన్న ఖర్చులకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఐఎమ్ సేయింగ్ నాట్ ఎవ్రీ హౌస్ బట్ మ్యాక్సిమం. సో మోస్ట్లీ అక్కడ ఏంటంటే ఉమెన్కి వచ్చిన శాలరీ అంతా ఇంట్లో ఉండే ఎక్స్పెండిచర్కి వాటికి యూజ్ చేస్తూ ఉంటే, మెన్ శాలరీ అంతా కూడా వెల్త్ క్రియేషన్ మీద వెళ్తూ ఉంటుంది. సో అంటే ఆయన మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ, ఆయన శాలరీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా పిఎంఎస్ఎల్లో పెట్టడం, స్టాక్స్లో పెట్టడము, ఎఫ్డీలు చేయడము, పిఎఫ్లో పే చేయడం, ఇవన్నీ ఏంటంటే షీఈ్ నాట్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. జాయింట్ ఏమీ ఉండదు, ఓన్లీ మెన్ మాత్రమే. ఆయన పేరు మీదే అన్నీ ఉంటాయి, తన ఒక్కరు నామినీ మాత్రమే పెడుతూ ఉంటారు. సో అలా కాకుండా దే షుడ్ సీ దట్ దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ అసెట్స్ యాజ్ వెల్. అంత మనీ అంతా కూడా మీరు ఎక్స్పెండిచర్కే కాకుండా దీంట్లో నుండి మన సేవింగ్స్కి కూడా ఎంత మనం పెడుతున్నాము అనేది కూడా ఒకసారి గమనించుకోండి. సో దట్ యూ క్యాన్ అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ ఛాలెంజింగ్ అండి, అంటే ఇప్పట్లో ఏంటంటే అందరూ సింగిల్ ఉమెన్ కొంచెం ఎక్కువగా పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యారు. సో ఈ సింగిల్ ఉమెన్ ఎప్పుడైతే మనకి వచ్చారో వాళ్ళ కేటగిరీ ఆఫ్ పర్సనల్ ఫైనాన్సెస్ వుడ్ బి టోటలీ డిఫరెంట్గా ఉంటాయండి. వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఉమెన్ చేసే అంటే మిస్టేక్స్ అండర్ పర్సనల్ ఫైనాన్సెస్ ఏంటంటే దే టెన్ టు డూ ద థింగ్స్ విచ్ ఆర్ డూ. అంటే మిగతా వాళ్ళని చూసి, అంటే వాళ్ళు ప్లాట్ కొంటున్నారంటే వీళ్ళు కొనడం, వాళ్ళు ఇల్లు కొంటున్నారంటే వీళ్ళు ఇల్లు కొనడం, వాళ్ళు బంగారం కొంటున్నారంటే
వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తారు. అలా వాళ్ళు ఎలా కొన్నారంట మనం కొనుక్కుందాము, వాళ్ళు ఎక్కడో చూసారంట అది బాగుందంట మనం కొనుక్కుందాము, ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలండి ఉమెన్. ఎందుకంటే ఎవ్రీ ఉమెన్ సిచ్యువేషన్ ఈస్ టోటలీ డిఫరెంట్. తను హెల్త్ సిచ్యువేషన్ కానీ, తను కెరియర్ గ్రాఫ్ కానీ, కొంతమంది హోమ్ మేకర్ ఉంటారు, కొంతమంది ఎంటర్ప్యూనర్ ఉంటారు, కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, తర్వాత కొంతమంది డైవర్సీ ఉంటారు, దే వాంటెడ్ టు కమ్అట్ ఫ్రమ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద మ్యారేజ్. ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు మనము వాళ్ళు చేసిందని మనం చేస్తే మాత్రం అస్సలు కుదరదండి. సో అంటే ఒకటే సైజ్ అందరికీ ఫిట్ అవ్వదు కదా. సో మీరు ఏంటంటే కస్టమైజ్డ్గా ఉండడం నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ ఆన్ ఉమెన్స్ డే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, పర్సనల్ ఫైనాన్సెస్ గురించి మేము చెప్పే ఒక సింగిల్ అడ్వైజ్ ఏంటంటే కస్టమైజ్డ్ స్ట్రాటజీ ఒకటి డెవలప్ చేసుకోండి. మీకు ఏది సెట్ అవుతుంది, మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి, మీరు ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, మీకు ఏది అయితే బాగా సూటబుల్ అవుతుంది అనేది మీరు కానీ తెలుసుకున్నట్లయితే అది మీకు బెటర్ అప్రోచ్ అవుతుందండి. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారని మీకు అది సెట్ అవ్వకపోవచ్చు, వాళ్ళు ప్లాట్ కొన్నారని వాళ్ళు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారంటే మీరు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేయాలని ఏమీ లేదు. సో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారంటే మనము పెట్టాలని. సో మనకి ఏది సెట్ అవుతుందో ఒక్కసారి మా దగ్గరకు వచ్చినా, ఎవరైనా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళినా మీకంటూ ఒక కస్టమైజ్డ్ పర్సనల్ ఫైనాన్సెస్ ప్లాన్ ఒకటి మీరు కానీ బిల్డ్ చేసుకున్నట్లయితే ఆ స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళండి. ఎందుకంటే అందరికీ సూటబుల్ అయినవి మనకి సూటబుల్ అయితే డెఫినెట్గా కాదు. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ దట్ వీ వాంటెడ్ టు సే దట్. అండ్ అసెట్ అలొకేషన్ మీద కొంచెం వాళ్ళు ఫోకస్ చేయాలండి. అంటే ఉమెన్ ఎట్లా ఉంటారంటే దే కెనాట్ టేక్ రిస్క్ కదా. సో దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్, వెరీ డిసిప్లైన్డ్. అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఫీల్ రిస్క్స్ తీసుకునే దగ్గర కొంచెం వెనకబడుతూ ఉంటారు. సో అసెట్ అలొకేషన్ విషయంకి వచ్చేటప్పటికి మనము మన మనీ అంతా ఐదర్ గోల్డ్లో పెట్టడము. ఉమెన్ యూస్ టు బై లాట్ ఆఫ్ గోల్డ్లో పెడుతూ ఉంటే దాన్ని అది చాలా అంటే అసెట్ క్లాస్. ఇంకా ప్రతిసారి వాళ్ళ దగ్గర ఏమి కొంచెం సేవింగ్స్ ఉన్నా వెళ్ళడం, షాప్కి వెళ్ళడం, గోల్డ్ కొనడం. ఒక 6 months ఇలా కొంచెం ఏదైనా సేవింగ్స్ ఉండగానే ఎవరైనా ఏదైనా మనీ ఇచ్చినా లేకపోతే ఏదైనా వాళ్ళకి పెట్టి క్యాష్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళు చేసేది ఒక్కటే ఉంటుంది. బట్ అలా కాకుండా ఒకసారి అందులో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు వై కాంట్ యూ డూ ఇట్ ఎస్ఐపి ఒకటి స్టార్ట్ చేయండి. మేమైతే చాలామంది లేడీస్ని నేను కూడా పర్సనల్గా చూశానండి. ఒక గోల్డ్ స్కీమ్ కాదు, అంటే హైదరాబాద్లో ఉన్న అన్ని షాప్స్లో కూడా అన్ని గోల్డ్ స్కీమ్లు ఉంటాయి. ఒక 4-5 గోల్డ్ స్కీమ్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మా అడ్వైజ్ ఏంటంటే ఒక 2 గోల్డ్ స్కీములు పెట్టుకోండి, ఇంకా మిగతా 2 గోల్డ్ స్కీములు మానేసి అక్కడ ఉన్న 4,000 అవనియండి, 3,000 అవనియండి, అది ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి. సో దట్ విల్ బి ఏ రిస్క్ డైవర్సిఫికేషన్ అవుతుంది. అలానే మీకు అసెట్ అలొకేషన్ అనేది ఒకటి జరుగుతుంది. అలానే మీ హెల్త్ అయితే మాత్రం చాలా కొంచెం సెన్సిటివ్గా ఉంటుందండి వన్ కంపేర్ టు మెన్. ఉమెన్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఫ్లక్చువేటెడ్గా ఉంటుంది బికాస్ ఆఫ్ షీఈ్ హ్యాండ్లింగ్ ఆఫీస్, తర్వాత ఇల్లు, పిల్లలు, ఈ ప్రెషర్, ఈ స్ట్రెస్ వల్ల దే టెన్ టు గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఎర్లీగా వస్తాయి, 40sలోనే వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి. మోస్ట్లీ ఒక కామన్ ఫ్రేజ్ చెప్పాలంటే మెన్ ఉమెన్ ఇద్దరు జాబ్కి వెళ్ళినా కానీ ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ థింగ్స్ మళ్ళీ ఉమెనే చేస్తారు. పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు ఎక్కువగా డే టు డే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అనేది ఈమెకే ఎక్కువ ఉంటాయండి. సో రెస్పాన్సిబిలిటీస్ ఎంత జాబ్కి వెళ్ళినా తన మైండ్ అంతా పిల్లల మీదే ఉంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు, చదువుతున్నారా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీదే ఈమెకి ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెస్ అనేది బ్యాలెన్సింగ్, ఈ స్ట్రెస్లో తన హెల్త్ అనేది కొంచెం డీవియేట్ అవుతుంది. సో దానికి ఏంటంటే ఎప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా మెయింటైన్ చేయండి. సో పర్సనల్గా మెయింటైన్ చేయండి. అంటే మా హస్బెండ్ ఆఫీస్లో ఉంది, మాకు కవరేజ్ ఉంది, లేదు మా ఆఫీస్లో ఆర్గనైజేషన్లో కవరేజ్ ఉంది అని లేకుండా యూ హ్యావ్ టు కంటిన్యూ టు హ్యావ్ యువర్ ఓన్ ఒక హెల్త్ పాలసీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తే దట్ వుడ్ బి, అంటే దట్ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏదైనా అయినా వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, మిమ్మల్ని మీరు క్లియర్ చేయించుకోగలుగుతారు ఏ ప్రాబ్లం వచ్చినా. అదర్వైజ్ ఏంటంటే ఉమెన్ టెన్ టు టేక్ ద బ్యాక్ సీట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హర్ స్పెండింగ్ ఆన్ హెల్త్ మీదకి వచ్చేటప్పుడు కొంచెం మనీ అనేది స్పెండ్ చేయరు. సో అందుకనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తను తీసుకుంటే బాగుంటుందండి. సో నౌ ద ఇన్కమ్ అంటే లెవెల్ ఇన్కమ్ అయితే బాగా పెరిగింది. పాస్ట్ 10 yearsతో కంపేర్ చేసుకుంటే ఉమెన్ ఆర్ అర్నింగ్ ఇన్ లెవెల్స్ అయితే చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. బట్ మేనేజ్మెంట్ అయితే అంత ఇంకా పర్ఫెక్షన్ రాలేదండి. మనీ మేనేజ్మెంట్ విషయంలో ఇంకా అంత అడ్వాన్స్మెంట్ రాలేదు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వాళ్ళైతే గమనించారు. మనకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఎవరినైనా ఎందుకు మనీ అడగాలి, మనమే ఇంత కష్టపడి సంపాదిస్తున్నప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఎందుకు అడగాలి, అదైతే అవేర్నెస్ వచ్చింది. కాకపోతే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు దాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేది తెలియట్లేదండి. సో
వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వాళ్ళు చెప్పింది విని వీళ్ళ చెప్పింది విని ఫైనల్గా చాలా కపుల్ ఆఫ్ మిస్టేక్స్ చేసేస్తూ ఉన్నారు. సో ఇలా కాకుండా ఏం చేయాలి అంటే బెటర్ యూ మీట్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్. మీకు తగ్గట్టుగా మీకు కస్టమైజ్డ్గా ఒక ప్లాన్ అయితే క్రియేట్ చేసుకుంటే దట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అన్నీ వాళ్ళు కవర్ చేసి మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్స్ అయితే ఇస్తారండి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఓవరాల్గా మీరు ప్రతి విషయాన్ని అడ్రస్ చేశారు ఇక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి ఫినాన్షియల్గా ఎలా స్ట్రెంగ్తన్ అవ్వాలి అనే విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఎపిసోడ్లో మనం కాస్త సబ్జెక్ట్ మాత్రం చెప్పగలం. బట్ ఒక ప్రాపర్ గైడెన్స్కి ఇండివిజువల్గా చెప్పినట్టు డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనేవి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. సో మీరు పర్సనల్గా మ్యామ్ని కలిసినట్లయితే మీరు అనుకున్న స్టేజ్ నుంచి ఇంకొంచెం బెటర్ స్టేజ్కి మీరు ఫైనాన్షియల్గా మారడానికి స్కోప్ అనేది కలిగించుకున్న వాళ్ళు అవుతారు. సో దానికి సంబంధించి మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఉమెన్స్ డే మరొకసారి అందరికీ కూడా ఐటెం తరపు నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్.